తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యార్థులకి ప్రభుత్వం ఏ ఫీ రియంబర్స్మెంట్ అయితే పే చేయనో, గతంలో ఉన్న ప్రభుత్వం 2 సంవత్సరాలు డ్యూ పెడితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సింగిల్ పైసా కూడా పే చేస్తలేదు. దాదాపుగా 2,700 కోట్ల నుంచి వెళ్ళి 3,000 కోట్ల వరకు ఫీ రియంబర్స్మెంట్ పేరిట ఖర్చు అయిద్దని, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీ రియంబర్స్మెంటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ డబ్బులు వస్తున్నాయి కానీ 4 ఏళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాల ఫీ రియంబర్స్మెంట్ 10-11 వేల కోట్లు అయితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కొంత పోతే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు. దానివల్ల డిగ్రీలు పూర్తి చేసుకొని పై కోర్సులకు పోవాలన్నా, ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకొని పై చదువులకు ఇతర దేశాలకు పోవాలన్నా, పై చదువులకు ఇక్కడే పోవాలన్నా కూడా వాళ్ళ పాత బకాయిల పేరిట ఫీ రియంబర్స్మెంట్ మాకు రాలేదు కాబట్టి మీరే డబ్బులు పే చేయండి, అట్లా అయితేనే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తాం, అట్లయితేనే మీకు మెమోరాండం ఇస్తామని చెప్పి ఆంక్షలు పెడుతున్నారు. అది ఫార్మసీ రంగంలో కావచ్చు, ఇంజనీరింగ్ రంగంలో కావచ్చు, పీజీ రంగంలో కావచ్చు, అది లా కావచ్చు, ఏ కోర్స్ అయినా కూడా. దాంతో ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుంటున్నారు కదా మా పిల్లలు అని చెప్పి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్ధాంతరంగా వాళ్ళకు పిడుగు లాంటి వార్త తెలిసి డబ్బులు పే చేసే కెపాసిటీ లేక వాళ్ళు పై చదువులకు పోలేకపోతున్నారు, విదేశాలకు కూడా పోయి చదువుకోలేకపోతున్నారు. ఎంత దారుణం అంటే ఈ పరిస్థితిలో ఉంటే ఈవెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే డైట్ ఛార్జెస్ 6 నెలలుగా ఇవ్వకపోవడం వల్ల మనం చూస్తూ ఉన్నాం. ముదిరిపోయిన కూరగాయలు, పుచ్చుబట్టిన కూరగాయలు, కల్తీ సరుకులు, ఉద్ధరించేవాడు క్వాలిటీ పప్పియడు, ఉద్దర ఇచ్చేవాడు క్వాలిటీ నూనె ఇవ్వడు, ఉద్దర ఇచ్చేవాడు క్వాలిటీ కూరగాయలు ఇయ్యరు. ఇవాళ వాళ్ళకు సకాలంలో వాళ్ళ బిల్లులు రాకపోవడం వల్ల కల్తీ కారం, కల్తీ పప్పులు, కల్తీ నూనెలు తిని ఎట్లా అస్వస్థత గురవుతున్నా మీరు చూస్తున్నారు. ప్రతి నెల 2-3 కేసులు ఈ హాస్టల్లో 30 మంది అస్వస్థతకు గురైనరు, ఈ రెసిడెన్షియల్ స్కూల్లో 50 మంది గురైందని చెప్పి ఇలా కుటుంబంలో వెనకట్లాగా 10 మంది పిల్లలు లేరు. పిల్లలనే సర్వస్వంగా భావించుకొని కుటుంబం వాళ్ళ చుట్టూ అల్లుకొని జీవిస్తారు. 2 పిల్లలు ఉంటారు. ఇవాళ ప్రైవేటు రంగంలో విపరీతంగా ఫీజులు పెరిగిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లోనే వేసుకుందాం, గవర్నమెంట్ హాస్టల్ వేద్దామని చెప్పి ఏ పేరెంట్స్ అయితే ఇలా వాళ్ళు వేసుకున్నారో ఇవాళ ఆ పేరెంట్స్కి కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. ఎప్పుడు చెడవార్త వినవలసి వస్తుందో, ఎప్పుడు మా పిల్లలు అస్వస్థకు గురైండ్రు, దవాఖానలో ఉన్నారనేటువంటి చెడు కబురు వస్తుందని చెప్పి ఇలా బిక్కుమండి బతా ఉన్నారు. నేను ఒకటే అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందంటే అసలు చదువుకునే విద్యార్థులకు 5 లక్షల రూపాయలు కాటిస్తా అని చెప్పిండు. ఇవాళ 10 లక్షల రూపాయలు చదువుకున్న వాళ్ళకు వాళ్ళ కాలం నిలబడడానికి ఇస్తా అని చెప్పినారు. బీసీలకైతే 10,000 లోపున్న వాళ్లకు మాత్రమే అయితే ఇలా సంపూర్ణంగా ఫీ రియంబర్స్మెంట్ వస్తుందో అదే పద్ధతిలో ఇవాళ బీసీలు అందరు కూడా ఇస్తా అని చెప్పిండు. ఎస్సీల కోసమేమో ఫీ రియంబర్స్మెంట్ ఫుల్ ఉంటుంది, ఎస్టీల కోసమేమో ఫుల్ ఉంటుంది. కానీ బీసీలకు వచ్చేటప్పటికి 10,000 ర్యాంక్ వచ్చేంత వరకే ఈ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది తప్ప ఫుల్ లేకపోతే లేదు. కాబట్టి ఆయన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు కూడా ఎస్సీలాగా ఎస్టీలాగా ఫుల్
ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కొండ నాలుకకు మందెత్తే ఉన్న నాలుక పోయినట్టుగా ఇవాళ ఆ ఫీజు దేవుడికి కానీ ఇవాళ ఈ ఫీజే రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అనేక మంది పిల్లలు పై చదువులకు పోలేక అప్పుడప్పుడు మనసు బాధ కలిగి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అప్పుల పాలైన వాళ్ళు ఉన్నారు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తక్షణమే ఏ విద్యార్థులైతే రేపటి భారత పౌరులని మీరు చెప్తున్నారో, ఏ విద్యార్థుల రేపు మేధా సంపత్తితో ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీరు భావిస్తున్నారో, ఇవాళ ఆ మేధాశక్తిని చంపే ప్రయత్నం చేస్తున్నారు, నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ యాజమాన్యాలు గతి లేక గత్యంతరం లేక అనేక మార్లు చర్చలకు పోయినరు. ఓసారి అంటాడు పాత బకాయిలు ఇవ్వమిగా మీకు, అది వదిలిపెట్టుండి ఇప్పటి నుంచి ఇస్తామని చెప్తాడు. గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు అది ఉండే ముఖ్యమంత్రిగా, ఆ తదుపరి రాజశేఖర్ గారు వచ్చిండ్రు, ఆ తదుపరి రోషా గారు వచ్చిండ్రు, ఆ తదుపరి కిరణ్ కుమార్ గారు వచ్చిండ్రు, మొన్నటిదాకా కేసీఆర్ గారు ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చింది. ప్రభుత్వాలు మారినప్పుడు నేను కట్టాల్సినటువంటి ఇంటి బిల్లు కట్టకుండా ఉంటుందా? నేను కట్టాల్సినటువంటి ఈ ప్రభుత్వ పరంగా ఏమైనా పే చేసి ఉంటే బాకీ పడితే ఉంటుందా? ట్యాక్సులు కావచ్చు, ఇంటి ట్యాక్సులు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏవి కూడా ప్రభుత్వాలు మారినప్పటికి కూడా పాత బకాయిలు కంటిన్యూస్ ఉంటాయి, అవి కట్టాల్సిన బాధ ఉంటుంది. మరి ఎందుకో ప్రభుత్వానికి ప్రజలకు వర్తించే ఈ సూత్రం మరి ప్రభుత్వానికి వర్తిస్తా లేదా, వాళ్ళకు ఆలోచన ఉందా లేదా? మేమైనా ఘాటుగా మాట్లాడితేనేమో మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని తులనాడుతున్నారు, మమ్మల్ని ఎందుకో మా మీద ద్వేషంతో మాట్లాడుతున్నా చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అంటున్నా, ఇవాళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గతంలో ఉన్న ప్రభుత్వాలు పెట్టిన డివైనా ఇవాళ వీలైనా తక్షణమే పే చేసి విద్యార్థుల తల్లులు ఏ వేదన అయితే అనుభవిస్తుందో దాని నుంచి దూరం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండవది, ఇవాళ యాజమాన్యాలు ఉన్నాయి. కేసీఆర్ వచ్చిన తర్వాత చాలా జూనియర్ కాలేజ్, మీరు ఎక్కడైనా మీకు ప్రెస్ వాళ్ళు మీకు తెలుస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో జూనియర్ కాలేజెస్ మూతపడ్డాయి, వందల సంఖ్యలో డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయి, వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు కూడా మూతపడ్డాయి, ఫార్మసీ కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఎంసీఏ కాలేజీలు ఇలా అడిగేటోళ్ళు లేడు. కానీ మిగిలిన కాలేజీలు ఏవైతున్నాయో ఆ మిగిలిన కాలేజీలకు కూడా 4 ఏళ్ళుగా బకాయిలు రాకపోవడం వల్ల ప్రైవేట్లో అప్పులు ఇచ్చినోడు ఇస్తలేడు, బ్యాంకులో పోతే అప్పు పుడతలేదు, చివరికి అలా పనిచేసే అటెండర్లకు, అలా పనిచేసే కుక్కులకు, అలా పనిచేసేటువంటి టీచర్లకి, వాళ్ళకు సామాన్లు ఇచ్చేటువంటి యజమాన్యానికి ఇవాళ 6 నెలలుగా 7 నెలలుగా వాళ్ళు అన్నీ అయిపోయినాయి. అమ్ముకోగా మిగిలిన వాళ్ళు బంగారం కుదబెట్టుకొని ఇతర ఆస్తులు అమ్ముకొని కొన ఊపిరితో నడుపుతూ ఉంటే ఇవాళ లెక్చరర్స్, అలా పనిచేసే లెక్చరర్స్ సూసైడ్ చేసుకుంటాం సార్ అని అంటున్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, ఇవాళ మీరు చేస్తున్న ఈ పని వల్ల లక్షల మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే కాకుండా ఆ కాలేజీలలో పనిచేసేటువంటి సిబ్బందికి అంతా కూడా జీతాలు లేక ఎంత అవస్థపడుతున్నారో. పాల బిల్లు పెండింగ్ పెడితే పాలు పోతాడా? ఇల్లు కిరాయి పెండింగ్ పెడితే ఇల్లు కిరాయి ఇస్తాడా? కరెంటు బిల్లు ఇంతమంది 2 నెలలకోసారి ఉండే, ఇప్పుడు నెలకోసారి కట్టాలి, కట్టకుండా ఉంటావాను? చిన్న జీతగాలు వీళ్ళు. ప్రైవేటు కాలేజీలో పనిచేసేటువంటి టీచర్లు కానీ లెక్చరర్లు కానీ అలా పనిచేసేటువంటి నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళ చిన్న జీతగాలు వాళ్ళకు వచ్చేటువంటి జీతాలు కూడా నువ్వు 6 నెలలుగా 8 నెలలకి ఇవ్వకపోతే వాళ్ళ బతుకులు ఏం కావాలి? ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించి. నువ్వు పట్టించుకోవట్లే, నువ్వు మాటలతో అదరగొట్టే ప్రయత్నం చేస్తున్నావు. నీవు రోజు తిరిగేటువంటి ఆ తిరుగుళ్ళలో పతాక శీర్షికలలో నీ వార్తలు వస్తున్నాయి, మూర్చిపోతున్నావు. కానీ దాని వెనుక నలిగిపోతున్నటువంటి ప్రజల గాథ ఇవాళ ఆ బతుకుల గురించి ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. ఇవాళ కాలేజ్ యాజమాన్యాలతో తక్షణమే, కాలేజ్ యాజమాన్యాల సమస్య కాదు ఇది, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లక్షల మంది విద్యార్థుల వాళ్ళ తల్లిదండ్రుల, లక్షల మంది
టీచర్లు వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వేదన కాబట్టి బేసిజాలకు పోకుండా తక్షణమే పిలిచి మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించమని చెప్పి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను కూడా 25 ఏళ్ళుగా సిస్టంలో ఉన్న, అనేక ప్రభుత్వాలు చూసిన, అనేక బాధ్యతలు నిర్వహించిన, కానీ ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది మంచిది కాదు. మీరు అనుకుంటున్నారు అన్రెస్ట్ లీడ్స్ టు, ఇవాళ ఇంత అన్రెస్ట్ అయితే ఉందో అది ఉత్తగపోద్దని చెప్పి మీరు అనుకుంటున్నారు. అది ఉత్తగపోయే ప్రసక్తి లేదు. ఇలా వాళ్ళ గుండెలు రగిలిపోతున్నాయి, ఇలా బాధపడుతూ ఉన్నారు. దాని కనుక పరిష్కారం చూపకపోతే ఇలా ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నా. తక్షణమే పరిష్కరించమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.